హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంచుకోవడం కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారంటే చక్కగా 4-5 రోజుల పాటు ఒకే రుచితో రకరకాల బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఈ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పులో 250 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో పల్లీలను తీసుకున్నాను. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చక్కగా పల్లీల పైన పొట్టు అనేది లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. మీరు పల్లీలు సరిగా వేయించకపోతే పల్లీ చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత 1 గంటకే సాగినట్లుగా అయిపోతుంది అనమాట. అందుకని పల్లీలను వేయించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వీలైతే లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ పల్లీల గింజ లోపల వరకు వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకొని ఈ పప్పులను కూడా జస్ట్ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ పప్పుల్లో ఏ ఒక్కటి మాడిపోయినా కానీ చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ మినపప్పు పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని ఇలా 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని కూడా వేసేసుకొని పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. సో పచ్చిమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 4 వెల్లుల్లి రెప్పలు పొట్టుతో సహా వేసేసుకోండి. అదేవిధంగా చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా జస్ట్ కొంచెం వేసుకున్నారంటే చట్నీ మనకి నిలవ ఉండటానికి ఈ చింతపండు యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని జస్ట్ 1 నిమిషం పాటు వీటన్నిటిని కూడా వేయించుకోండి. సో 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనకి పల్లీలు అలాగే ఇప్పుడు వేసుకున్న ఈ మిశ్రమం పూర్తిగా చల్లారేలోపు మనం చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులు వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని పోపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. సో పోపు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పల్లీలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదేవిధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే చూసారా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న చట్నీలోకి మనం ఆల్రెడీ తాలింపు వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. అదేవిధంగా 4-5 రోజుల పాటు ఇదే రుచితో ఇంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఏ రోజు ఎంత చట్నీ కావాలో అంత చట్నీని వేరొక గిన్నెలోకి తీసుకొని ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. అప్పుడు మీకు చక్కగా ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా రోజు రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకున్నా కానీ ఈ చట్నీతో కనుక వడ్డించారంటే తృప్తిగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. సో తప్పకుండా ఈ పల్లీ చట్నీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.